హలో గైస్, నేను మీ విక్కీ. వెల్కమ్ టు విక్కీ టాక్స్. మీరు ఆన్లైన్లో ఈ కామర్స్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు, బట్ ఆ ఈ కామర్స్ బిజినెస్కి ప్రోడక్ట్స్ను ఎక్కడి నుంచి సోర్స్ చేయాలి అని తెలియట్లేదా? అదేవిధంగా బయట నా వీడియోస్లో కానీ బయట అదర్ ఈ కామర్స్ వీడియోస్లో కానీ ఇండియా మార్ట్ గురించి విన్నారు, బట్ ఆ ఇండియన్ మార్ట్ నుంచి ఎలా ప్రోడక్ట్స్ను సోర్స్ చేయాలి, ఎలా ఆర్డర్ చేయాలి, ఎలా బల్క్ ఆర్డర్స్ చేయాలి, ఏ స్టెప్స్ ఫాలో చేయాలి అని తెలియట్లేదా? అండ్ ఫైనల్గా ఇవన్నీ కాకుండా బయట చాలా స్కామ్స్ జరుగుతూ ఉంది. మనం పే చేస్తాం బట్ వాళ్ళు ప్రోడక్ట్ సెండ్ చేయరు, లేదా పే చేస్తాం మనకు డ్యామేజ్ ప్రోడక్ట్ సెండ్ చేస్తారు. సో ఇలాంటి ఇష్యూస్ జరుగుతున్నప్పుడు మనం ఎలా ఇండియన్ మార్ట్ నుంచి కేర్ఫుల్గా బల్క్ ఆర్డర్స్ను ఎలా ఆర్డర్ చేసుకోవచ్చు అనే దాని గురించి మనం ఈ వీడియోలో ఇన్ డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ చూడబోతున్నాం. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, వాట్ ఈస్ ఇండియా మార్ట్? ఇండియా మార్ట్ అనేది ఒక B2B మార్కెట్ ప్లేస్, అంటే బిజినెస్ టు బిజినెస్. నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నా, బయట ఒకరు బిజినెస్ రన్ చేస్తున్నారు, వాళ్ళు నాకు బల్క్ ఆర్ హోల్సేల్ ప్రోడక్ట్స్ని హోల్సేల్ ప్రైస్కి బిజినెస్ టు బిజినెస్ ఇస్తారు. ఇదేంటి బ్రో కన్ఫ్యూజ్ చేస్తున్నావు? బిజినెస్ టు బిజినెసే కదా మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఉండేది. ఏంటి డిఫరెన్స్ అంటే, బిజినెస్ టు బిజినెస్ అని ఒకటి ఉంది, బిజినెస్ టు కస్టమర్, డైరెక్ట్ టు కస్టమర్ అనే ఇంకో కాన్సెప్ట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ చూసామంటే అక్కడ సెల్ చేసే వాళ్ళందరూ ఒక బిజినెస్ ఓనర్స్, బట్ వాళ్ళు డైరెక్ట్గా కస్టమర్కు సెల్ చేస్తారు. దాన్నే B2C అంటాము. అండ్ ద అదర్ వే ఇక్కడ ఇండియా మార్ట్ ఒక B2B, అంటే బిజినెస్ టు బిజినెస్ సెల్ చేసేవాళ్ళు. సో ఇండియా మార్ట్ ఈస్ ఎ B2B మార్కెట్ ప్లేస్ వేర్ హోల్సేలర్స్, మ్యానుఫ్యాక్చరర్స్ అండ్ సప్లయర్స్ లిస్ట్ దేర్ ప్రోడక్ట్. సో ఇప్పుడు నేను చెప్పాలనుకునేది ఏంటంటే, మీరు ఒకవేళ హోల్సేలర్గా ఉంటే, మీరు ఒకవేళ మ్యానుఫ్యాక్చరర్గా ఉంటే మీరు ఇండియా మార్ట్లో కూడా సెల్ చేయవచ్చు. మీరు ఇండియా మార్ట్లో బల్క్ ఆర్డర్స్ను ఎక్స్పెక్ట్ చేసి సెల్ చేయవచ్చు. అదేవిధంగా ఆన్ ద అదర్ సైడ్ మీరు ఒకవేళ ఇప్పుడు రీసెల్లింగ్ బిజినెస్ను స్టార్ట్ చేయాలి అనుకుంటే, రీసెల్లింగ్ అంటే మనం బల్క్గా ఆర్డర్ చేస్తాం, తీసిన ప్రైస్ కంటే కొంచెం ఎక్కువ పెట్టి మనం కస్టమర్స్కి సెల్ చేస్తాం. సో ఇలా రీసెల్లింగ్ చేయాలంటే మనం ఇండియా మార్ట్ నుంచి బల్క్గా ఆర్డర్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ వాట్ ఈ ఇండియా మార్ట్ అనే ప్లాట్ఫామ్ వర్క్ అవుతుంది. ఇది ఒక్కటేనే ఉండేది అంటే బయట ఉదాన్ ఉంది, ఇంకా చాలా చాలా అదర్ B2B మార్కెట్ ప్లేసెస్ కూడా ఉంది. బట్ ఇండియా మార్ట్ ఒక ఎస్టాబ్లిష్ అయిన ఒక ప్రాసెస్ను ఎస్టాబ్లిష్ చేసిన ఒక ప్లాట్ఫామ్. అందుకే నేను దీని గురించి మాట్లాడుతున్నా. అండ్ మోస్ట్ ఆఫ్ ద అలీబాబా, ఇలా అలీ ఎక్స్ప్రెస్, ఇలా చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా, అందులో మనకి ఎలా చీప్ ప్రోడక్ట్స్ దొరుకుతాయో ఆ చైనా నుంచి ఇంపోర్ట్ చేయడానికి కూడా మనకి ఇక్కడ ఇండియా మార్ట్లో ఇంపోర్టర్స్ ఉంటారు. అంటే వాళ్ళు చైనా నుంచి ఇంపోర్ట్ చేసి మనకు ఆ ప్రోడక్ట్స్ను ఇస్తారు. అలాంటి సప్లయర్స్ కూడా మనకి ఇక్కడ దొరుకుతాడు. సో దాట్ ఈస్ వై ఇండియా మార్ట్లో ఎలా ప్రోడక్ట్స్ను పర్చేస్ చేసుకోవాలి, ఎలా బల్క్గా మనం తీసుకోవాలి, ఒకవేళ మీ ప్రోడక్ట్ చాలా యూనిక్గా ఉంటే ఎలా కస్టమర్స్ను రిక్వెస్ట్ చేసి, ఇక్కడ ఇంపోర్ట్ లైసెన్స్ ఉన్న వాళ్ళని రిక్వెస్ట్ చేసి పట్టి చైనా నుంచి మనం ఈజీగా ఇంపోర్ట్ చేసుకోగలుగుతాము అనేదాన్ని మీరు ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. సో నేను ఇంకా బెటర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, మనం అమెజాన్, ఫ్లిప్కార్ట్లో అంతా ఏం చేస్తామంటే, ఒక ప్రోడక్ట్ ఉంటుంది, దాన్ని ఆర్డర్ కొట్టేస్తాం, పర్చేస్ చేసేసుకుంటాం. ఇప్పుడు మనం చూసామంటే ఎక్కడి నుంచి పర్చేస్ చేస్తామంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్ నుంచినే పర్చేస్ చేస్తామంటాం కదా. బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఇండియా మార్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇది ఎలా ఉంటుందంటే, ఇందులో సప్లయర్స్ వాళ్ళ ప్రోడక్ట్స్ అన్నిటిని లిస్ట్ చేసి ఉంటారు. మనం పర్చేస్ చేయాలి అంటే వాళ్ళకు మెసేజ్ చేయడం కానీ లేదా కాల్ చేయడం కానీ చేసి వాళ్ళ మొత్తం బ్రోషర్ తీసుకొని వాళ్ళతో నెగోషియేట్ చేసి మన ప్రోడక్ట్స్ను మనం తీసుకోవాల్సి ఉంటుంది. దట్స్ హౌ ఇట్ ఈస్ డిఫరెంట్. సో ఇంకా సింపుల్గా చెప్పాలంటే, ఒక మార్కెట్ ప్లేసు బల్క్ ఆర్డర్స్ని ఇచ్చే హోల్సేలర్స్ అందరూ షాప్లో వేసుకుని కూర్చున్నారు, మీరు వెళ్ళి వాళ్ళతో మాట్లాడి నెగోషియేట్ తీసి బల్క్గా తీసుకోవచ్చు. దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఇండియా మార్ట్. హౌ డు ఐ సర్చ్ ది రైట్ ప్రోడక్ట్? రైట్ ప్రోడక్ట్ మీరు ఎలా సర్చ్ చేయాలంటే, మీకు ఫస్ట్ ప్రోడక్ట్ ఏంటి అని తెలిసిండాలి, లేదా నీష్ ఏంటి అని తెలిసిండాలి. నేను దీన్ని థియరిటికల్గా చెప్పను, డైరెక్ట్గా మీకే చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియా మార్ట్ అని మనం సర్చ్ చేస్తామంటే ఫస్ట్లోనే మనకు వస్తుంది. క్లిక్ చేసి లోపలికి వెళ్ళారంటే మనకి ఇది కనబడుతుంది, షాపింగ్, సెల్. మీరు ఒకవేళ సెల్ చేయాలి అనుకుంటే ఇందులో రిజిస్టర్ చేస్తారు. అండ్ మెసేజెస్, మీరు చేసిన మెసేజెస్ అన్ని ఇందులో వస్తుంది. ఇక్కడ మిమ్మల్ని సైన్ ఇన్ చేసుకోమంటారు. మీరు సైన్ ఇన్ చేసుకోకుండా ఏ ప్రోడక్ట్ ఆర్డర్ చేయలేరు. సైన్ ఇన్ చేసేటప్పుడు మీరు ఇచ్చే నంబర్ను కేర్ఫుల్గా, బిజినెస్ నెంబర్ ఉంటే బిజినెస్ నెంబర్ ఇవ్వండి. ఎందుకంటే ద మూమెంట్ మీరు నెంబర్ ఇచ్చారంటే మీ రిక్వైర్మెంట్స్ ఎవరు ఏం సర్చ్ చేశారో అనేది సప్లయర్స్కి వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను శారీ గురించి సర్చ్ చేశాను, లేదా టీ షర్ట్స్ గురించి, మెన్ షర్ట్స్ గురించి సర్చ్ చేశానంటే
ఆ సప్లయర్స్కు నా కాంటాక్ట్ డీటెయిల్స్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో వాళ్ళు నాకు మెసేజ్ చేయడం కానీ కాల్ చేయడం కానీ అనేది చేస్తారు. సో బిజినెస్ డీటెయిల్స్, బిజినెస్ ఫోన్ నెంబర్ ఇవ్వడం ఇట్స్ యువర్ బెస్ట్ ప్రాక్టీస్ అనేది నా ఒపీనియన్. సో ఇక్కడ ఆల్ ఇండియాలో మీరు ఆ ప్రోడక్ట్ను సర్చ్ చేయాలనుకుంటే ఆల్ ఇండియా పెట్టి మనం ఆ ప్రోడక్ట్ను సర్చ్ చేస్తాం. లేదు స్పెసిఫిక్గా మీరు హైదరాబాద్లో ఉన్నారు లేదా బెంగళూరులో ఉన్నారు అంటే మనం ఆ ప్రోడక్ట్స్ను ఆ లొకేషన్ మాత్రం పిక్ చేసుకొని సర్చ్ చేయవచ్చు. మీరు ఎందులో ఏ నీష్లో వెళ్ళాలి అనుకుంటున్నారో ఆ నీష్ను మీరు డైరెక్ట్గా ఇక్కడే సెర్చ్ చేయవచ్చు. లేదా బయట ఇక్కడ మైక్రో నీషెస్ ఉంటాయి. ఎలక్ట్రిక్ అండ్ ఎలక్ట్రిక్ సప్లైస్లో మైక్రో నీషు, ఫార్మా దీంట్లో మైక్రో నీష్ ఉంటాయి, హాస్పిటల్ అండ్ మెడికల్ ఎక్విప్మెంట్స్. మీరు ఈ పేజెస్ని ఎక్స్ప్లోర్ చేయవచ్చు. మనం ఇప్పుడు అపారెల్ అండ్ క్లోత్ అండ్ గార్మెంట్స్ దీంట్లో వెళ్దాం. దీంట్లో మనకి ఏది బెటర్ అనిపిస్తుందో దాన్ని పిక్ చేసి మనం సెల్ చేయడానికి ట్రై చేస్తాం. ఇక్కడ చూసారంటే మీరు టాప్ సిటీస్ని కూడా పిక్ చేసుకోవచ్చు. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ గో విత్ అపారెల్ అండ్ థింగ్స్. ఇప్పుడు లెదర్ సేఫ్టీ షూస్ మీద నేను క్లిక్ చేశానంటే నాకు మొత్తం కలెక్షన్ ఇక్కడ వస్తుంది. ప్రోడక్ట్స్ ఏంటి, ఏ ప్రోడక్ట్స్, మల్టిపుల్ కలెక్షన్స్ ఏమి అనేది. సో ఇప్పుడు నంబర్ అడుగుతుంది, సైన్ ఇన్ చేయమని చెప్తుంది. నేను ఇప్పుడు స్కిప్ ఇచ్చేసి మీకు చూపిస్తున్నా. సో ప్రతి ప్రోడక్ట్ కింద ఆ ప్రోడక్ట్ ప్రైస్ ఎంత అని సప్లయర్ ఇక్కడ లిస్ట్ చేసి ఉంటాడు. మీరు ఒక ప్రోడక్ట్ చూసారంటే మనకి 3-4 బ్యాడ్జెస్ ఉంటాయి ఆ ప్రోడక్ట్కి. లీడింగ్ సప్లయర్, ఈ ప్రోడక్ట్కి లీడింగ్ సప్లయర్, ఇవన్నీ ఇండియా మార్ట్ వ్యాలిడ్ చేసి ఇచ్చే బ్యాడ్జెస్. ఈ బ్యాడ్జెస్ను గుర్తుపెట్టుకోండి, మనం మాట్లాడతాం. సో ఇక్కడ చూసారంటే ఈ ఎల్లో కలర్ ఇది చూసారా, ఇది ఏం చెప్తుందంటే ఇట్స్ ఎ వెరిఫైడ్ కస్టమర్ అని, సర్టిఫికేట్ ఆఫ్ ట్రస్ట్ అని ఇండియా మార్ట్ వాళ్ళని వెరిఫై చేసి వాళ్ళ బిజినెస్ను చెక్ చేసి వాళ్ళ డీటెయిల్స్ అన్ని కన్ఫర్మ్ చేసిన తర్వాత ఇచ్చే బ్యాడ్జెస్. సో ఈ బ్యాడ్జెస్ చాలా చాలా ఇంపార్టెంట్. సో మీకు నచ్చే కలెక్షన్ దొరుకుతుందా అని చెక్ చేయండి, లేదంటే అదర్ ప్లేసెస్లో సర్చ్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మీరు ఇలా చేయవచ్చు. లేదా ఈ సర్చ్ బార్లో వెళ్ళి డైరెక్ట్గా నేను ఒకవేళ శారీ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నంటే శారీస్ అని సర్చ్ చేశానంటే మనకు మల్టిపుల్ శారీస్ విత్ ప్రైస్ వస్తుంది. ఇప్పుడు ఇదేనా ఫైనల్ ప్రైస్ అంటే లేదు, మనం నెగోషియేట్ చేయొచ్చు. బట్ నేను ఇక్కడ మీరు ఎలా కలెక్షన్స్ను ఐడెంటిఫై చేయాలి అనేది మాత్రమే ఇప్పుడు చూపిస్తున్నా. సో ఇక్కడ మీకు అన్ని డీటెయిల్స్ వస్తుంది. డిజైనర్ శారీ, వెడ్డింగ్ శారీస్ అట్ 750 రూపీస్ అని. సో ఇక్కడ చూసారంటే మీరు ఏ ప్రోడక్ట్ను డైరెక్ట్గా పర్చేస్ చేయలేరు, అన్నిటికీ కాంటాక్ట్ సప్లయర్ అనే ఉంటుంది. సో ఇప్పుడు మనం శారీస్ అని సర్చ్ చేసాం, ఆల్ ఇండియాలో సర్చ్ చేసాం, ఇవన్నీ వచ్చింది. ఇదే నేను బెంగళూరులో సర్చ్ చేయాలంటే ఇక్కడ లొకేషన్ మారుతా, హైదరాబాద్లో సర్చ్ చేయాలంటే నేను లొకేషన్ మార్చి నేను సర్చ్ చేశానంటే నాకు ఆ లొకేషన్లో సెల్ చేసే హోల్సేల్ కస్టమర్స్ వస్తారు. ఇది మీరు ఏ ప్రోడక్ట్నైనా సర్చ్ చేసే విధం, ఇది నీ స్పెసిఫిక్. మీరు ఒకవేళ మీ ప్రోడక్ట్కి ఆల్రెడీ టైటిల్ ఉంటే ఆ టైటిల్ని ఇక్కడ పోస్ట్ చేసి మీరు సర్చ్ చేయవచ్చు. సో ఈ విధంగా మీరు సర్చింగ్ అనేది చేస్తారు. నెక్స్ట్ థింగ్, హౌ డు ఐ ఫైండ్ ఏ ట్రస్టెడ్ సప్లయర్. నేను ఆల్రెడీ చెప్పా కదా, ఇప్పుడు మనం ఒక ప్రోడక్ట్ సర్చ్ చేసిన వెంటనే మనకు ప్రోడక్ట్ కింద కొన్ని విషయాలు వస్తాయి. ఆ ప్రోడక్ట్ యొక్క టైటిల్, వాటి యొక్క ప్రైస్, దెన్ వాళ్ళ బిజినెస్ డీటెయిల్ అనేది వస్తుంది. ఇక్కడ చూసారా, ఇక్కడ హహసాస్ ఫ్యాషన్, మహంత్ క్రియేషన్, ఎక్కడి నుంచి సూరత్ నుంచి, వీళ్ళంతా సూరత్, జైపూర్ నుంచి, సూరత్ నుంచి. సో మొత్తం ఆ బిజినెస్ డీటెయిల్ ఏంటి, వాళ్ళ డీటెయిల్ ఏంటి, ప్లస్ వాళ్ళు ఎక్కడి నుంచి, వాళ్ళ షాప్ వెరిఫికేషన్ డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడ వస్తుంది. మీరు ఇక్కడ చూసారా, 3rd ఫ్లోర్ వికాస్ షాపర్స్, ఎక్కడ గుజరాత్, సూరత్లో ఎక్కడ, మొత్తం వాళ్ళ డీటెయిల్స్ నుంచి మన దగ్గరకు వస్తుంది. సో ఇలా ఉండాలి ప్రతి సప్లయర్కి. ఇక్కడ మనకి బ్లూ ఆర్ ఎల్లో కలర్ టిక్ అనేది ఉంటుంది కదా, ఈ ఎల్లో కలర్ టిక్ అనేది ఏంటంటే ఇండియా మార్ట్ వాళ్ళు వాళ్ళ లొకేషన్ని, వాళ్ళ బిజినెస్ని వెరిఫై చేసి ఇచ్చే ఒక సర్టిఫికేట్. వీళ్ళనే వెరిఫైడ్ కస్టమర్స్, వెరిఫైడ్ సెల్లర్స్ అంటారు. సో మీరు తీసే ప్రోడక్ట్ ఒక వెరిఫైడ్ సెల్లర్ వద్ద తీసేలా ఉండాలి, నెంబర్ 1. నెంబర్ 2, ఆ ప్రోడక్ట్ స్పెసిఫిక్, ఇది సెల్లర్ స్పెసిఫిక్ అయిపోయి ఇప్పుడు ఆ ప్రోడక్ట్ స్పెసిఫిక్. మీరు ఆ ప్రోడక్ట్ను తీసే ముందు ఆ ప్రోడక్ట్కి జస్ట్ లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్లో ఎలా రేటింగ్ ఇచ్చారో ఆ రేటింగ్స్ను చెక్ చేయండి. ఎంతమంది రేటింగ్స్ ఇచ్చారు, ఎంత రేటింగ్స్ ఇచ్చారు, డీటెయిల్స్ ఏంటి అని మీరు చెక్ చేసుకుంటారు. సో ఇక్కడ ఈ బ్యాడ్జ్ అనేది వెరీ ఇంపార్టెంట్. దీంతో పాటు లీడింగ్ సప్లయర్, ఇలాంటి బ్యాడ్జెస్, అదర్ బ్యాడ్జెస్ కూడా మనకు వస్తాయి. మనకి కావాల్సింది వాళ్ళ బిజినెస్ను వ్యాలిడ్ చేసిండే ఒక మేజర్ బ్యాడ్జ్. సో బ్యాడ్జ్ రేటింగ్ చూస్తారు. మీకు కలెక్షన్ ఇవన్నీ ఓకే అనిపించిందంటే అప్పుడు మీరు ఎయిదర్ వ్యూ మొబైల్ నెంబర్ ఇవ్వచ్చు లేదా కాంటాక్ట్ సప్లయర్ ఇవ్వచ్చు. దీనికి ముందు మీరు ఇక్కడ ఇంకో బటన్ ఉంది కదా, సో ఈ గెట్ బెస్ట్ ప్రైస్ మీద క్లిక్ చేశారు అంటే ఆటోమేటిక్గా అదే కస్టమర్స్కి అంటే సెల్లర్స్కి మన ఫోన్ నెంబర్ని ఇస్తుంది. వాళ్ళే మనకు మెసేజ్ చేస్తారు, మీరు దీని గురించి చూస్తున్నారు కదా, మాకు మా వద్ద ఈ కలెక్షన్ ఉంది, మీకు కావాలంటే మేము ఈ ప్రైస్కి ఇస్తాము అని వాళ్ళు మీకు మెసేజ్లు చేయడం స్టార్ట్ చేస్తారు. సో ఇప్పుడు ప్రోడక్ట్ను పిక్ చేసుకుంటారు.
మీరు సైన్ ఇన్ చేసుకుంటారు. సైన్ ఇన్ చేసిన తర్వాత మీరు ఆ సప్లయర్ను కాంటాక్ట్ చేస్తారు. సప్లయర్ను కాంటాక్ట్ చేసిన వెంటనే దీని మీద క్లిక్ చేసిన వెంటనే ఈ ఇమేజ్తో వాళ్ళకి మెసేజ్ వెళ్తుంది. సో మేము వీఆర్ లుకింగ్ ఫర్ దిస్ అనేలాగా వాళ్ళు కూడా మనకి రిప్లై చేస్తారు. హాయ్, మా వద్ద ఈ కలెక్షన్ ఉంది, ఇంత ప్రైస్ డీటెయిల్స్, ఇది మా ప్రైస్ అని చెప్పింటారు కదా. మీరు ఇక్కడ నెగోషియేట్ చేయవచ్చు. నేను నెగోషియేషన్ గురించి కానీ ఎలా ఆర్డర్ చేయగలిగిన దాని గురించి కానీ నెక్స్ట్ అలాగే చెప్తూ వెళ్తాను. సో ఇప్పుడు మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది ఏ సెల్లర్ వద్ద, ఎలాంటి సెల్లర్ వద్ద మాత్రమే మనం పర్చేస్ చేయాలి అని. వాట్ షుడ్ ఐ ఆస్క్ సప్లయర్ బిఫోర్ ఆర్డరింగ్? ఫస్ట్ లెట్స్ సే మీకు ఒక ప్రోడక్ట్ నచ్చింది అనుకుంటాం. మీరు ఈ ప్రింటెడ్ ప్రోడక్ట్స్ కానీ ఏదో ఒక ప్రోడక్ట్ మీకు నచ్చింది అనుకుంటాం. మీరు ఇప్పుడు ఆ ప్రోడక్ట్ను పర్చేస్ చేయాలి అనుకుంటున్నారు. అలా పర్చేస్ చేసే ముందు మీరు కాల్ చేసేటప్పుడు ఈ ట్రిక్ని నేను యూస్ చేస్తాను, మీకు కూడా యూస్ అవుతుందంటే సేమ్ ఇదే యూస్ చేయండి. కాల్ చేసి హాయ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కాల్లోనే చేయాలన్నా బ్రో నాకు హిందీ రాదు ఇంగ్లీష్ రాదు అనుకుంటే వెళ్ళండి కూడా, నాకు కూడా హిందీ రాదు. సో నేను మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇంగ్లీష్లో మాట్లాడతా, వాళ్ళు కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇంగ్లీష్ వచ్చి ఉంటుంది. నెంబర్ 1. నెంబర్ 2, లేదంటే మీరు వాట్సాప్లో చాట్ చేయవచ్చు, ఏ హాయ్ ఐమ్ లుకింగ్ ఫర్ దిస్ అని. వాళ్ళు కూడా మీకు మంచిగానే రిప్లై అనేది ఇస్తారు. మీకు హిందీ వస్తే ఒక యాడెడ్ అడ్వాంటేజ్, ఎందుకంటే నార్త్లో డీల్ చేస్తే ఇట్ విల్ బి వెల్ అండ్ గుడ్. సో లేదంటే మీరు మన ఓన్ లొకేషన్కి స్టిక్ చేసి అక్కడ నుంచి మీరు సప్లయర్స్ను పిక్ చేసుకోవచ్చు. అంత హ్యూజ్ ప్రైస్ డిఫరెన్స్ అనేది ఉండదు. బట్ మీకు లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటే మీరు మీ లోకల్ సప్లయర్స్కే స్టిక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు మాట్లాడేటప్పుడు ఫస్ట్ ఇంట్రడక్షన్ ఇలా చేయండి. హలో, హాయ్, మేము ఈ బిజినెస్ నుంచి మాట్లాడుతున్నాం. మీకు ఒక బిజినెస్ నేమ్ ఉండాలి, ఆ బిజినెస్ నేమ్ నుంచి మాట్లాడుతున్నాము. సో ఈ బిజినెస్ మేము చాలా రోజుల నుంచి చేస్తున్నాము. బట్ ఇండియా మార్ట్లో కలెక్షన్ చూస్తే మీ కలెక్షన్ నచ్చింది. మీరు ఒక 1000 ప్రోడక్ట్స్ లేదా 2000 ప్రోడక్ట్స్ కలెక్షన్ ఇవ్వగలరా? ద నంబర్ షుడ్ బి హై. ఎత్తితేనే నేను ఒక్క ప్రోడక్ట్ చూస్తున్నా, 2 ప్రోడక్ట్ చూస్తున్నా అని చెప్పకండి. ఎందుకంటే వాళ్ళు కూడా పెద్ద కస్టమర్స్తో డీల్ చేయాలి అనుకుంటారు. దిస్ ఇస్ బిజినెస్ టు బిజినెస్ ప్లాట్ఫామ్ కదా, నేను టిప్స్ ఇస్తున్నా. సో మేము ఇలా ఒక ఆన్లైన్ బిజినెస్ చేస్తున్నాం, చాలా ఇయర్స్ నుంచి చేస్తున్నాము. మా నీష్ వచ్చి ఈ శారీస్ అండ్ ఉమెన్ వేర్, దీంట్లో మేము ఉన్నాము. ఇప్పుడు శారీస్ని కూడా ఎక్స్ప్లోర్ చేయాలి అనుకుంటున్నాం, నార్మల్ క్యాషువల్ శారీస్ ఎక్స్ప్లోర్ చేయాలి అనుకుంటున్నాం. మేము ఏదైతే ప్రోడక్ట్ చూసాం కదా, అది ఒక 1000 పీసెస్ మీ వల్ల అవుతుందా అని ఎక్స్పెక్టేషన్స్ కొంచెం హైగానే పెట్టండి. వాళ్ళు యా సార్ వీ కెన్ డూ ఇట్ అనే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ చెప్తారు. ఎందుకంటే వాళ్ళు చేయకపోయినా సమ్హౌ దే విల్ మేనేజ్ ఇట్ అండ్ ట్రై టు గివ్ ఇట్ కదా. సో మంచి పెద్ద బిజినెస్ వస్తుందంటే ఎవరు వదులుకోరు అనుకోరు. సో చెప్తారు ఓకే వెల్ అండ్ గుడ్, ప్రైస్ ఎంత అని అడుగుతారు. సో ప్రైస్ ఆల్రెడీ ఒక 1000 రూపీస్ వేసినారంటే, మీరు ఆల్రెడీ ఒక 10,000 పీసెస్ అడిగారంటే వాళ్ళు ఇది ఒక పెద్ద కస్టమర్ అని చెప్పి వాళ్ళ ప్రైస్ మార్జిన్ను డిక్రీజ్ చేసి చెప్తారు. 1000 అంటే 1000 ప్రైస్ ఎప్పుడు ఉండదు, దానికంటే తక్కువ చేసి మేము 800కి ఇస్తాం సార్ ఫైనల్ ప్రైస్ ఇది అని వాళ్ళే డిక్రీస్ అవుతారు. మీరు కూడా అక్కడ నెగోషియేట్ చేయవచ్చు. లేదు నేను ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నా, లేదు మేము ఆల్రెడీ మార్కెట్లో ఉన్నాము, మాకు తెలుసు దీని గురించి, ఇంతకైతే ఇవ్వగలరా, నేను మీ వద్ద తీసుకోవాలనుకుంటాను, నాకు కలెక్షన్ నచ్చింది అండ్ రెగ్యులర్గా మీతోనే చేస్తాం అనుకుంటా, ఇన్ కేస్ మనకు వర్కౌట్ అయ్యిందంటే దట్స్ ఆల్ నేను చెప్పాలనుకుంటున్నది అని మీరు గో హెడ్ అయ్యి ఒక అప్పర్ హ్యాండ్ మెయింటైన్ చేసి నెగోషియేట్ చేశారంటే వాళ్ళు కూడా మీకు ఒక ఫైనల్ ప్రైస్లో మీరిద్దరూ మీకు ఏది ప్రాఫిట్స్లో మార్జిన్ మెయింటైన్ చేయగలరో ఆ ఫైనల్ ప్రైస్లో ఫిక్స్ అవుతారు. ఫైనల్ ప్రైస్ ఫిక్స్ అయిన తర్వాత ఓకే నాకు ప్రైస్ నచ్చింది, బల్క్ ఆర్డర్ చేసే ముందు మీరు నాకు శాంపుల్స్ పంపగలరా? ఈ డైలాగ్ మాత్రం మర్చిపోకండి. ఫస్ట్ మీరు శాంపుల్స్ తీసుకోవాలి, శాంపుల్స్ పంపగలరని అడగండి. వాళ్ళు శాంపుల్స్ పంపిస్తే మాత్రమే బిజినెస్ చేయండి, లేదంటే చెయ్యకండి. ఏంటి బ్రో శాంపుల్స్ పంపితే మాత్రమేనంటే ఎస్, మీరు ఒక ప్రోడక్ట్ సెల్ చేస్తున్నారు అంటే ఆ ప్రోడక్ట్ క్వాలిటీ గురించి మీకు తెలియాలి కదా. మీరు ఎలాంటి ప్రోడక్ట్కు సైన్ చేస్తున్నారు, అన్ని ప్రోడక్ట్స్ ఇదే క్వాలిటీలో వస్తుందా లేదా, ఫస్ట్ క్వాలిటీను మీరు ఫీల్ చేసి ఆ తర్వాతే సెల్ చేయాలి. సో ఆ శాంపుల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. దట్ షుడ్ బి యువర్ ఫస్ట్ క్వశ్చన్. శాంపుల్ సెండ్ చేయగలరా? ఇప్పుడు జస్ట్ సెండ్ చేయగలం శాంపుల్. మోస్ట్ ఆఫ్ ద నేను ఇండియన్ మార్ట్లో డీల్ చేసిన వాళ్ళు ఏం చెప్తారంటే శాంపుల్ సెండ్ చేస్తాము, మీ అడ్రస్ పంపండి అని వాట్సాప్లో పంపుతారు. బట్ ఈ శాంపుల్కి మీరే కొరియర్ ఛార్జ్ చూసుకోవాలి, రిటర్న్ అనేది ఏం లేదు, మీరే క్యాష్ ఆన్ డెలివరీ పెడతాం, మీరే కలెక్ట్ చేసుకోండి, మీరే పే చేసుకోండి. బట్ శాంపుల్ మాత్రం మీరు ఇంత పే చేయాలి. వాళ్ళు ఏదైతే బల్క్ ఆర్డర్కి అక్సెప్ట్ చేయరు కదా ఆ ప్రైస్కే వాళ్ళు అక్సెప్ట్ చేయరు. శాంపుల్ దానికంటే ఒక 100-200 రూపీస్ ఎక్స్ట్రానే ఉంటుంది. సో ఆ ఎక్స్ట్రా ప్రైస్కి మీరు అక్సెప్ట్ చేసి ఓకే చేసుకున్నారంటే మీకు ఆ ప్రోడక్ట్ను మీ లొకేషన్లో కొరియర్లో కానీ పోస్ట్లో కానీ సెండ్ చేసేస్తారు. మీరు ట్రాక్ చేసుకోవచ్చు, మీకు వస్తుంది. బట్ ఇక్కడ కూడా ఒక ట్విస్ట్ ఉంది. మీ శాంపుల్ సెండ్ చేసేటప్పుడు కూడా వాళ్ళు ప్యాక్ చేసి కొరియర్ మీద పెట్టి మీ అడ్రస్ రాసి ఒక ఫోటో పంపుతారు. ఫోటో పంపేటప్పుడు మీకు ఫైనల్ అమౌంట్ వస్తుంది, ఆ కొరియర్ ఛార్జెస్ ప్లస్ ఆ ప్రోడక్ట్ ఛార్జెస్. అప్పుడు ఆ అమౌంట్ను పే చేయండి.
దిస్ ఇస్ సంథింగ్ ఐ లర్న్, దిస్ ఇస్ సంథింగ్ ఐ డూ. ఓకే, మీరు గో హెడ్ కండి, నేను మీకు అమౌంట్ అనేది పే చేస్తాను, మీరు వన్స్ నాకు కొరియర్ కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత అని చెప్పారంటే వాళ్ళు కూడా ఒప్పుకుంటారు. సో కొరియర్ కన్ఫర్మేషన్ అనేది ఎలా పంపుతారంటే కొరియర్లో ప్యాక్ చేసి దాని మీద మీ అడ్రస్ అండ్ నేమ్ డీటెయిల్స్ ఉంటుంది, అలాగా ఫోటో తీసి పంపుతారు. వన్స్ మీరు ఆ ఫోటో రిసీవ్ చేసిన తర్వాత మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాళ్ళు కూడా వాళ్ళ యూపీఐనే సెండ్ చేస్తారు. ఎందుకంటే ఏది ప్లాట్ఫామ్లో వెళ్ళదు, అంతా వాళ్ళు వాట్సాప్ దీంట్లోనే సెండ్ చేస్తారు. మీరు పే చేసిన వెంటనే వాళ్ళు మీకు ఈ శాంపుల్ ప్రోడక్ట్ను సెండ్ చేస్తారు. ఈ శాంపుల్ ప్రోడక్ట్స్ వచ్చిన తర్వాత చూడండి ఎలా ఉంది ఏంటి అని, మీకు నచ్చితే మీరు నెక్స్ట్ డీల్ను కంటిన్యూ చేయవచ్చు. సో ఆ నెక్స్ట్ డీల్ను కంటిన్యూ చేసే ముందు మినిమం ఆర్డర్ క్వాంటిటీ ఎంత, నేను నెక్స్ట్ 10 ప్రోడక్ట్లు అడిగితే పంపుతారా, 100 అడిగితే ఎందుకంటే ప్రతి B2B బిజినెస్ ఓనర్ ఒక మినిమం ఆర్డర్ క్వాంటిటీ అనేది మెయింటైన్ చేస్తారు. మీరు 60 శాంపుల్ ప్రోడక్ట్ ఆర్డర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఒక 50 ప్రోడక్ట్స్ ఆర్డర్ చేయాలి, 100 ప్రోడక్ట్స్ ఆర్డర్ చేస్తేనే మేము పంపుతామంటారు. సో దానికి మీరు కూడా ముందే తెలిసిపెట్టుకోవాలి ఎన్ని మినిమం ఆర్డర్ క్వాంటిటీ ఏంటి అని. దెన్ బల్క్ ప్రైజింగ్ ఏంటి, మీరు డిస్కౌంట్ ఇవ్వగలరు, నేను ఆల్రెడీ చెప్పాను. శాంపుల్స్ గురించి నేను ఆల్రెడీ చెప్పాను. నెక్స్ట్ థింగ్, హౌ డు ఐ కంపేర్ మల్టిపుల్ సప్లయర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు మల్టిపుల్ సప్లయర్స్ అనేది పిక్చర్లో వస్తున్నారంటే ఎప్పుడూ ఒకే సప్లయర్ మీద డిపెండ్ అయి ఉండకూడదు. ఎందుకంటే సమ్ పాయింట్ ఆఫ్ టైంలో వాళ్ళు మన కరెక్ట్ టైంకి పంపడానికి అవ్వదు, లేదా ఏదైనా ఒక ప్రాబ్లం వల్ల వాళ్ళు అవుట్ ఆఫ్ స్టాక్ అవ్వడం వల్ల ఇలా ఏదో ఒక విషయం పక్కా జరుగుతుంది. సో ఆల్వేస్ ట్రై టు కీప్ 2 to 3, 3 to 5 అవసరం లేదు, ఒక 2 to 3 సప్లయర్ అన్న సేమ్ నీష్లో సేమ్ ప్రోడక్ట్స్ లేదా నీష్లో మీకు సప్లై ఇవ్వడానికి రెడీగా ఉండాలి. అండ్ ఎప్పుడు ఒకే కస్టమర్ ఒకే సప్లయర్ మీద డిపెండ్ అవ్వకండి. మీరు ఏదైతే నేను శాంపుల్ తీసుకోమని చెప్పాను కదా, సేమ్ శాంపుల్స్ను ఒక 2 to 3 సప్లయర్స్ వద్ద కూడా ఆర్డర్ చేయండి. ఎంత ఒక మినిమం ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ అంటే మనం ఒక 3,000 to 5,000 అనేది ఇన్వెస్ట్ చేస్తాం ఆ ప్రోడక్ట్స్, శాంపుల్ ప్రోడక్ట్స్కి. సేమ్ ప్రోడక్ట్స్ను ఆర్డర్ చేయండి, ఎలా ఉంది క్వాలిటీ, ఏం డిఫరెన్స్ ఉంది, వీళ్ళు ఎంత ప్రైస్కి ఇస్తారు. అందరూ సేమ్ ప్రైస్కి అక్సెప్ట్ చేయరు కదా, ఎవరో ఒకరు తక్కువ ప్రైస్కి అనేది ఇవ్వడానికి రెడీగా ఉంటారు కదా. సో ఎవరు తక్కువ ప్రైస్కి ఇస్తారు, ఎవరిది ఫాస్ట్గా వస్తుంది, డెలివరీ ఎవరిది ఫాస్ట్ ఉంది, ఇవన్నీ కంపేర్ చేసి చూడండి. దిస్ ఈజ్ వై వీ నీడ్ మల్టిపుల్ సప్లయర్స్. అండ్ వాళ్ళ వద్ద మీరు ఎలా కంపేర్ చేయాలంటే దిస్ ఇస్ హౌ యూ కెన్ డూ ఇట్. నెక్స్ట్ థింగ్, హౌ డు ఐ అవాయిడ్ స్కామ్స్ ఆన్ ఇండియా మార్ట్. సో ఫస్ట్ థింగ్ ఫస్ట్, నేను ఆల్రెడీ మీకు చెప్పాను, ఈ వెరిఫైడ్ బ్యాచ్లు ఉండే వాళ్ళ వద్ద మాత్రమే డీల్ చేయండి. ఇలా బిజినెస్ వెరిఫై కాకపోయింటే డోంట్ డీల్ విత్ దెమ్, నెంబర్ 1. నెంబర్ 2, ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఇస్తున్న ప్రోడక్ట్కి చాలా చీప్ ప్రైస్ చెప్పారంటే డోంట్ ట్రస్ట్. ఎందుకంటే ఎయిదర్ ఆ ప్రోడక్ట్ అనా ప్రాబ్లం ఉంటుంది, లేదా వాళ్ళు పంపరు. సో ఇలా ఏదో ఒక ఇష్యూ అనేది ఉంటుంది. మనకి ఒక రేంజ్ తెలుసు కదా, ఈ ప్రోడక్ట్ ఎంత వర్త్, ఎంత రేంజ్లో రావచ్చు అని. సో గుడ్ టు బి ట్రూ ప్రైజింగ్ అంటారు కదా, అలాంటి ప్రైజింగ్ అంతా చెప్తే ఒకసారి థింక్ చేయండి. అండ్ ఫైనల్లీ మీరు ఒక పేమెంట్, ఇది చాలా 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 ఇంపార్టెంట్ స్టెప్. మీరు సప్లయర్ రేటింగ్స్ చెక్ చేస్తారు, రివ్యూస్ చెక్ చేస్తారు. ఇవన్నీ చెక్ చేసిన అయిన తర్వాత చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మీరు ఫైనల్ పేమెంట్ బల్క్ ఆర్డర్స్కి, నేను శాంపుల్ ప్రోడక్ట్స్ చెప్పట్లేదు, బల్క్ ఆర్డర్స్కి మీ పేమెంట్ను చేసేటప్పుడు మీరు యూపీఐలో చేస్తారో దేంట్లైనా చేసుకోండి, చేసేటప్పుడు వాళ్ళకి మీరు ఎవరికైతే పే చేస్తున్నారో అది ఒక బిజినెస్ అకౌంట్గానే ఉండాలి, పర్సనల్ అకౌంట్లకి సెండ్ చేయకండి, ఒక బిజినెస్ బ్యాంక్ అకౌంట్గానే ఉండాలి. ఎందుకు చెప్తున్నానంటే పక్కా జిఎస్టీఎన్ నుండి జిఎస్టీఎన్ లెవెల్ మెయింటైన్ చేస్తున్న వాళ్ళు, జిఎస్టీఎన్ పే చేసేవాళ్ళు, ట్యాక్స్లు పే చేసేవాళ్ళు, మంచి రెవెన్యూను జనరేట్ చేస్తున్న వాళ్ళు పక్కా జిఎస్టీ పే చేస్తారు. ఇలా జిఎస్టీ పే చేసే ప్రతి ఒక్కరు ఒక బిజినెస్ బ్యాంక్ అకౌంట్ను మెయింటైన్ చేస్తారు. వాళ్ళు సేవింగ్ అకౌంట్స్ ఇలాంటివి మెయింటైన్ చేయరు, పక్కా కరెంట్ అకౌంట్నే మెయింటైన్ చేస్తారు. నేను బిజినెస్ బ్యాంక్ అకౌంట్ అంటే కరెంట్ అకౌంట్ అంటున్నా. సో ఈ కరెంట్ అకౌంట్నే మెయింటైన్ చేస్తారు. సో ఆ కరెంట్ అకౌంట్లో వాళ్ళ బిజినెస్ నేమ్ అనేది వస్తుంది. సో మీరు యూపీఐలో పే చేసేటప్పుడు కానీ లేదా వేరే ప్లేసెస్లో పే చేసేటప్పుడు కానీ మీకు ఈ బిజినెస్ నేమ్ అనేది, అంటే వాళ్ళ బిజినెస్ నేమ్ అనేది వస్తుందా లేదా అని చూసుకొనే పే చేయండి. నేను బిజినెస్ అకౌంట్కి మాత్రమే పే చేస్తాను. అండ్ జిఎస్టీఎన్ మీరు ఇన్ కేస్ లెట్సే ఒక 20,000 30,000 పైన ఆర్డర్ చేస్తున్నారు, ఫస్ట్ టైం ఆర్డర్ చేస్తున్నారు అన్నప్పుడు వాళ్ళ జిఎస్టీ డీటెయిల్స్ కూడా అడగండి. వాళ్ళు కూడా ఇలాంటి వాళ్ళు చాలామందిని వాళ్ళు ఫేస్ చేసింటారు. సో వాళ్ళు మీకు జిఎస్టీ డీటెయిల్స్ కూడా సెండ్ చేస్తారు, నాట్ ఎ బిగ్ డీల్. ఎందుకంటే B2B బిజినెస్లో జిఎస్టీ అనేది ఒక చాలా పెద్ద ప్రాసెస్. ఎందుకంటే జిఎస్టీ క్లెయిమ్ చేసేది అనేది ఒక పెద్ద గేమ్. సో ప్రతి ఒక్క బిజినెస్ పర్సన్కి ఆ జిఎస్టీ అనేది ఎంత ఇంపార్టెంట్, ఎంత ఆపోజిట్ బిజినెస్ పర్సన్ దాన్ని అడుగుతారో అని వాళ్ళకు కూడా తెలుసు. అండ్ అదర్ హ్యాండ్ మీరు ఇండియన్ మార్ట్లో కూడా అది వెరిఫై అయి ఉంటుంది. సో యూ కెన్ బీ అష్యూర్డ్ అబౌట్ దాట్. ఇక్కడ చూసారంటే అడ్రస్ డీటెయిల్, వాళ్ళ జిఎస్టీ డీటెయిల్స్ కూడా ఇక్కడ వెరిఫై ఉంటుంది, ఇక్కడ వాళ్ళు చూపించచ్చు. అప్పుడే ఇక్కడ మనకి ఆ వెరిఫికేషన్ టిక్ అనేది వస్తుంది.
సో అవి ఉండాలి, అవి ఉన్నప్పుడు మాత్రమే మీరు సెండ్ చేయండి. ఆ బిజినెస్ అకౌంట్కి మాత్రమే మీరు సెండ్ చేస్తున్నారు అలాగా చూసుకోండి. దట్స్ హౌ యూ విల్ అవాయిడ్ స్కామ్స్ ఆన్ ఇండియన్ మార్ట్. నెక్స్ట్ హౌ డు ఐ ప్లేస్ అన్ ఆర్డర్ సేఫ్లీ. నేను ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసేసాను, నేను డ్రాగ్ చేయను. మీరు ఆన్లైన్లో అంటే ఇండియా మార్ట్లో ఏ పేమెంట్స్ చేయలేరు, వాళ్ళతోనే డీల్ చేయాలి. సో శాంపుల్ తీసుకోండి, శాంపుల్ తీసుకున్న తర్వాత మీకు నచ్చిందంటే మినిమం ఆర్డర్ క్వాంటిటీ వాళ్ళు ఎంత చెప్తారో చూసి అక్కడ నెగోషియేట్ చేయడానికి అయితే నెగోషియేట్ చేయండి. అలా నెగోషియేట్ చేయడానికి కాలేదంటే మినిమం ఆర్డర్ క్వాంటిటీ సబ్మిట్ చేయండి. వాళ్ళు మీకు ఇన్వాయిస్ ప్లస్ ఆ డీటెయిల్స్ సెండ్ చేస్తారు. బల్క్ ఆర్డర్ అయితే ఫస్ట్ అడ్వాన్స్ పే చేస్తామని చెప్పండి, ప్రోడక్ట్ రిసీవ్ అయిన తర్వాత రిమైనింగ్ అమౌంట్ పే చేస్తామని చెప్పండి. అప్పుడు వాళ్ళు కూడా మీ బిజినెస్ డీటెయిల్ అనేది అడుగుతారు, ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని నమ్మి ప్రోడక్ట్ సెండ్ చేస్తున్నారు కదా. సో వాళ్ళు కూడా ఒక ట్రస్ట్ అనేది రావాలి కదా. ప్రోడక్ట్స్ వెళ్ళిన తర్వాత మీరు పే చేయకపోతే మధ్యలో ఎవరు లేదు కదా, వాళ్ళకు పేమెంట్ డీటెయిల్స్ తెలియదు కదా. అట్లీస్ట్ మీకన్నా వాళ్ళ డీటెయిల్స్ జిఎస్టీ అన్నీ తెలుసు, మీరు కంప్లైంట్ అనేది చేయొచ్చు. బట్ ఒకవేళ మీకు జిఎస్టీ డీటెయిల్స్ లేకపోతే వాళ్ళు కూడా చెక్ చేస్తారు. సో మీకు జిఎస్టీ ఉంటే అడ్వాంటేజ్, లేదు అంటే మీరు ఫుల్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు ట్రస్ట్ చేయడానికి థింక్ చేస్తారు. సో పే చేసి మీరు మీ ప్రోడక్ట్స్ అనేది తెచ్చుకుంటారు. దట్స్ హౌ ఇట్ వర్క్స్. వాట్ అబౌట్ షిప్పింగ్ అండ్ డెలివరీ? సమ్ కేసెస్ వాళ్ళే షిప్పింగ్ అండ్ డెలివరీ చేసేస్తారు, ఆ డీటెయిల్స్ మనకి ఇస్తారు, ఎందుకంటే వాళ్ళు సప్లయర్స్ కదా, వాళ్ళకి తెలుసు. షిప్ రాకెట్, డెలివరీ లాంటి ప్లాట్ఫామ్స్ వాళ్ళు యూజ్ చేస్తారు, బల్క్గా సెండ్ చేస్తారు, మీకు ఆ ఇన్వాయిస్ అనేది వస్తుంది. సో అక్కడ పే చేసేలా ఆ డీటెయిల్స్ సెండ్ చేసిన తర్వాత మీరు పే అనేది చేయవచ్చు, అండ్ మీరు ట్రాక్ కూడా చేయవచ్చు. ఆ ఫోటోలు డీటెయిల్స్ అన్నీ వాళ్ళు ప్యాక్ చేసేటప్పుడు మీకు ఫోటో తీస్తారు, వీడియోస్ సెండ్ చేయమంటే వీడియోస్ సెండ్ చేస్తారు. ప్యాక్ చేసింది అయిన తర్వాత ఆ ఫోటో మీ అడ్రస్ డీటెయిల్స్ ఉన్న ఫోటోతో ఆ మొత్తం ప్యాకేజ్ను మీకు ఫోటోలు సెండ్ చేయమంటే వాళ్ళు సెండ్ చేస్తారు. సో అది అయిన తర్వాత మీరు మొత్తం ఈ ట్రాకింగ్ను ఈ డెలివరీ ప్లాట్ఫామ్స్లో మీరు ట్రాక్ చేసుకోవచ్చు. దట్స్ హౌ ఇట్ వర్క్స్. నా ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, కెన్ ఐ రిటర్న్ ద ప్రోడక్ట్ ఇఫ్ దర్ ఇస్ అన్ ఇష్యూ? ఇది ఇస్ అ వెరీ పర్సనల్ క్వశ్చన్. మీరు అగైన్ శాంపుల్ ప్రోడక్ట్స్కి అయితే వాళ్ళు ఆబ్వియస్గా ఒప్పుకోరు, డెలివరీ నేను రిటర్న్ చేయవచ్చు నాకు నచ్చకపోతే అంటే. నో శాంపుల్ ప్రోడక్ట్స్ కింద నోబడీ విల్ అక్సెప్ట్. బట్ బల్క్ ప్రోడక్ట్స్లో ఇన్ కేస్ ఏమైనా డ్యామేజ్ వచ్చిందంటే మీరు సెండ్ చేస్తారా? నేను సమ్ అమౌంట్ను హోల్డ్లో పెడతా. లెట్స్ సే నేను 30,000కి పర్చేస్ చేశానంటే 25,000 పే చేస్తా, రిమైనింగ్ 5,000 హోల్డ్లో పెడతాను, ఎందుకంటే ఇన్ కేస్ ప్రోడక్ట్ ఏమైనా డ్యామేజ్ అయిందంటే, లేదా మీరు ఒకవేళ ఆర్డర్ చేసే ప్రోడక్ట్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది అంటే మీరు దాన్ని హోల్డ్లో పెట్టుకోవచ్చు. ఆల్ గోస్ టు యువర్ నెగోషియేషన్ అండ్ స్పీకింగ్ స్కిల్. మీరు ఎలా వాళ్ళ వద్ద మాట్లాడి ఎలా బిజినెస్ను చేస్తారు అనే దాని మీద ఈ స్కిల్ అనేది, ఈ నెగోషియేషన్ అనేది డిపెండ్ అవుతుంది. సో మీరు బల్క్గా ఆర్డర్ చేసేటప్పుడు వాళ్ళకు కూడా తెలుసు ఒకటో రెండో డ్యామేజ్ అవుతుందని. సో అలాంటప్పుడు వాళ్ళు మీరు దానికి ఎక్స్ట్రా సెండ్ చేసినా సరే, లేదా దాన్ని పట్టుకునే అమౌంట్ని కట్ చేసి ఇచ్చినా కానీ వాళ్ళు అక్సెప్ట్ చేస్తారు. సో ఇది మీరు మాట్లాడాల్సి ఉంటుంది. ఇది ఇట్స్ నాట్ రిటర్న్ ఎనీవేర్, ప్లాట్ఫామ్లో కానీ ఎక్కడ కానీ ఇది రాయలేదు. సో మీరు ఆ సప్లయర్ దగ్గర నెగోషియేట్ చేసి మాట్లాడాల్సి ఉంటుంది. దిస్ ఇస్ సంథింగ్ యూ షుడ్ రిమెంబర్. బ్రో ఇంత చెప్పావు కదా బ్రో, ఎలా బ్రో ఇంత గుర్తుపెట్టుకునేది, ఇంత చెప్తే ఎలా బ్రో? నాకు ఏదైనా సింపుల్గా చెప్పు, నేను ఈ ఫాలో అయిపోతాను అంటే. నేను ఒక 5 చెక్ లిస్ట్ లాగా మీకు చెప్పాలి అనుకుంటున్నా. అదేంటంటే, కంపెనీ టైప్. మీరు ఒక ప్రోడక్ట్ ఆర్డర్ చేసే ముందు బల్క్గా ప్రోడక్ట్స్ను ఒక సప్లయర్ వద్ద ఆర్డర్ చేసేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు పర్చేస్ చేసే కస్టమర్ వాళ్ళది B2B కంపెనీగా ఉండాలి, అంటే బిజినెస్ టు బిజినెస్ కంపెనీగా ఉండాలి. సో దట్ మీరు బల్క్ ఆర్డర్స్ చేయవచ్చు. ఆన్ ద అదర్ హ్యాండ్ డ్రాప్ షిప్పింగ్ చేయాలి అనుకుంటున్నాం బ్రో మేము. ఎలా అంటే, మీరు ఇక్కడ డ్రాప్ షిప్పింగ్ అనే సెర్చ్ చేయవచ్చు. సో ఇక్కడ చూసారంటే డ్రాప్ షిప్పింగ్ ఫ్రమ్ కాంగ్ ప్యాకేజ్ ప్రోడక్ట్, ఈ డ్రాప్ షిప్పింగ్ పీపుల్ వస్తారు. ఇలా వీళ్ళను మీరు డ్రాప్ షిప్పింగ్ దీన్ని క్లిక్ చేసి డీటెయిల్స్ మీరు పిక్ చేసుకోవచ్చు. వన్స్ అగైన్ ఇది ఎక్కడ ఈ ప్లాట్ఫామ్లో మేము కస్టమర్కి ఈ రోజుల్లో సప్లై చేస్తామని ఏమి ఉండదు. వీళ్ళకి మీరు మెసేజ్ చేశారంటే వాళ్ళు మీకు ఒక బ్రౌషర్లా సెండ్ చేస్తారు, ఒక PDF డాక్యుమెంట్లా సెండ్ చేస్తారు. ఆ PDF డాక్యుమెంట్లో ఒక్కొక్క ప్రోడక్ట్ ప్రైస్ ఎలా ఉంటుంది, మీరు ఎలా ఆర్డర్ చేయాలి, ఎలా వర్కౌట్ అవుతుంది, ఇది వాళ్ళు ప్లగ్ఇన్ ఏమైనా ఇస్తారా లేదంటే ఎలా అని మీరు చెక్ చేసి వాళ్ళతోనే డీల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూసారంటే వీళ్ళు అమెజాన్ డ్రాప్ షిప్పింగ్ సర్వీస్ కూడా ఇస్తున్నారు రోడ్వేలో. సో ఇలాంటివన్నీ ఎలా వర్క్ అవుతాయని మీరు ఆ సప్లయర్ని అడగాల్సి ఉంటుంది. ఎన్ని రోజులు టైం తీసుకుంటారు వాళ్ళు. యూ వోంట్ బి ద ఫస్ట్ పర్సన్, ఎందుకంటే ఇక్కడ చూసారంటే 15,000 పీపుల్ వరకు రివ్యూ ఇచ్చారు, 4 రేటింగ్ ఉంది. ఎలా ఇంత 1,500 రూపీస్ పర్ ఆర్డర్ అంటే ఏం సెల్ చేస్తున్నారు, ఎలా వర్క్ అవుతుంది. సో ఇది వాళ్ళు మీకు ఒక కంప్లీట్ డీటెయిల్ అనేది వాళ్ళే ఇస్తారు. సో డోంట్ వరీ, వాళ్ళ వద్ద ఒక PDF ఉంటుంది, మీరు వాళ్ళతో డిస్కస్ చేయాల్సి ఉంటుంది. ఎలా వర్కౌట్ అవుతుంది, నేను ఎలా చేయాలి అని కాల్లో కానీ లేదా చాట్లో కానీ చేసి మీరు ఫిగర్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో B2B కంపెనీలా ఉండేలా చూసుకోవాలి. ఆ పేమెంట్ డీటెయిల్స్ అనేది కూడా మీరే వాళ్ళని అడిగి తెలుసుకునేలా ఉంటుంది. సో దిస్ ఇస్ హౌ ఇట్ వర్క్స్. సెకండ్ థింగ్, సప్లయర్స్ని వెరిఫై చేయడానికి వాళ్ళకి ఒక వెరిఫైడ్ సప్లయర్ ఉండాలి.
ట్రస్టెడ్ వెరిఫైడ్ స్టార్ సప్లయర్ లీడింగ్ సప్లయర్ ఇవన్నీ ఉండాలి. అన్నీ ఉండాలంటే లేదు, మెయిన్ థింగ్ ఈ వెరిఫైడ్ సప్లయర్ అనేది ఉండాలి. వెరిఫైడ్ సప్లయర్ దగ్గర మాత్రమే పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. పర్చేస్ చేసే ముందు ఆ ప్రోడక్ట్ స్పెసిఫిక్ ఆ రివ్యూస్ చెక్ చేయండి. ఎంతమంది ఇచ్చారు, ఎన్ని రివ్యూస్ ఇచ్చారు, నెగిటివ్ రివ్యూస్ ఏమైనా ఉందా, అది ఎలా వచ్చాయి ఏంటి అని కూడా ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ ఆర్డర్స్, నెవర్ ఆర్డర్ బల్క్ ఆర్డర్స్. ఫస్ట్ ఆల్వేస్ శాంపుల్స్ ఆర్డర్ చేయండి. శాంపుల్స్ ఆర్డర్ చేసిన తర్వాత వాటి క్వాలిటీ చెక్ చేసిన తర్వాత అన్నీ మీకు నచ్చితే మాత్రమే బల్క్ ఆర్డర్ చేయండి. అండ్ ఫైనల్గా పేమెంట్ మీరు పే చేసేటప్పుడు వాళ్ళ బిజినెస్ నేమే రావాలి, పర్సనల్ నేమ్ రాకూడదు. బిజినెస్ నేమ్ వస్తే మాత్రమే మేము పే చేస్తాము, నాకు జిఎస్టీ ఇష్యూస్ వస్తుందని ఓపెన్గానే చెప్పండి. నాకు జిఎస్టీ ఇష్యూ ఉంది, నేను జిఎస్టీ క్లెయిమ్ చేయాలనుకుంటున్నా, సో బిజినెస్ అకౌంట్కి మేము పే చేసేది. సో బిజినెస్ నేమ్ ఉన్న మీ బిజినెస్, ఈ ఇండియా మార్ట్లో పెట్టిన బిజినెస్ నేము మీరు ఇచ్చిన బిజినెస్ నేమ్ ఒకటిగా ఉంటే మాత్రమే మేము పే చేస్తామనేలా కూడా మీరు చెప్పి నెగోషియేట్ చేయండి. అండ్ నేను మీకు ఆల్రెడీ చెప్పా, మల్టిపుల్ సప్లయర్స్తో డీల్ చేయండి. డోంట్ డిపెండ్ ఆన్ వన్ సప్లయర్. ఒక 2 to 3 సప్లయర్స్తో నెగోషియేట్ చేసి ఒక 2 to 3 సప్లయర్స్ను ఆల్వేస్ టచ్లో పెట్టండి. మీరు ఒక నీష్ ప్రోడక్ట్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నారంటే కొన్ని ప్రోడక్ట్స్ ఈ సప్లయర్ నుంచి, కొన్ని ప్రోడక్ట్స్ ఈ సప్లయర్ నుంచి, కొన్ని ప్రోడక్ట్స్ ఈ సప్లయర్స్ నుంచి ఆర్డర్ చేసి మీ బిజినెస్ను రన్ చేయండి. దిస్ ఇస్ హౌ యూ కెన్ ఆర్డర్ అ ప్రోడక్ట్ ఇన్ ఇండియా మార్ట్. సో నేను ఆల్మోస్ట్ అన్ని క్వశ్చన్స్ కవర్ చేశా అని అనుకుంటా. ఇన్ కేస్ నేను ఏదైనా క్వశ్చన్స్ మిస్ చేసింటే మన కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, వాటికి నేను అక్కడే ఆన్సర్స్ ఇవ్వడానికి ట్రై చేస్తా. ఈ మొత్తం వీడియో మీకు యూస్ఫుల్గా ఉంది బ్రో, లైక్ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చావు, నాకు డౌట్స్ క్లియర్ అయింది, చాలా వాల్యుబుల్గా ఉంది అని మీరు ఆనెస్ట్గా అనుకుంటే మాత్రమే మన కమెంట్ సెక్షన్లో వాల్యుబుల్ అని కమెంట్ చేయండి. సో దట్ నేను కూడా మీకు కరెక్ట్ వీడియోసే క్రియేట్ చేస్తున్నా అనే ఒక క్లారిటీ అనేది నాకు కూడా ఉంటుంది. సో ఈ వీడియోస్ మీకు నచ్చితే, ఇంకా ఇటువంటి వీడియోస్ కావాలి అనుకుంటే మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యు గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.